దేవాది దేవుడు యస్ స్వామి మనల్నందరినీ కూడాను కరుణించి కాచి కాపాడుచు నేటి యొక్క ఆరాధనా క్రమములో దేవుడు మరి యొక్క అవకాశమును మనకు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క అవకాశమును ఈ యొక్క సమయమును మనము సద్వినియోగము చేసుకున్నట్టులో పాలివారమై ఈ సమయమందు నేడు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. నేటి వాక్య ధ్యానాంశం యొక్క పేరు క్రీస్తు క్రైస్తవులు అనేటువంటి అంశం మీద నేడు మనము ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మొదటగా క్రీస్తు క్రైస్తవులు అనేటువంటి మాటను మనము అంశాన్ని మనం తీసుకున్నప్పుడు మరి క్రీస్తు అంటే ఆ యొక్క పేరునకు ఆ యొక్క క్రీస్తు వారి యొక్క మహిమకు మనము వారసులము. కావున క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థము. అంటే దేవుని చేత అభిషేకము పొందినటువంటి వాడు, అభిషేకించినటువంటి వారు అభిషిక్తుడు అనేటువంటి మాటనకు నిర్వచనము. అటువంటి అభిషిక్తుడైనటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు వారిని ఎవరైతే ఎందరెందరైతే స్వకీయ రక్షకుడిగా అంగీకరిస్తారో అటువంటి వారందరూ కూడాను క్రైస్తవులే. కావున క్రైస్తవులు అనేటువంటి పేరు అంత్యొక్కలో మొట్టమొదటిసారిగా క్రీస్తు వారి యొక్క శిష్యులు వారు క్రైస్తవులు అనబడిరి అనేటువంటి వాక్యాన్ని మనము ఈ మధ్యకాలంలో ఒకసారి చదువుకున్నాం. కావున మరలా దాన్ని ఈ సమయమందు చదవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నానండి. మనము ఇంకా మనకు కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశములను మీద మన యొక్క దృష్టిని సారించుదాం. కావున ఈ యొక్క క్రీస్తు క్రైస్తవులు, ఈ యొక్క క్రీస్తు వారు పరమగురుడు, ప్రభువులకు ప్రభువు ఏమండి, ఆయన పరమగురుడని మనము రేయి పగలు నీ పాద సేవే అనేటువంటి మంచి క్రైస్తవ ఉజ్జీవ కీర్తనలో మనము చాలా సార్లు పాడుకుంటాం కదండి. ఆ విధంగా చూసినట్లయితే క్రీస్తు అభిషిక్తుడు, ఆ క్రీస్తు మనకు గురువు. మరి ఆ యొక్క క్రైస్తవులు అనబడినటువంటి వారు దానికి ముందు వారు క్రీస్తు వారి యొక్క శిష్యులుగా పేరు పొందినటువంటి వారు. ఆ యొక్క శిష్యులు అనేటువంటి సార్థక నామాన్ని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమయోచితమైనటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క సంపదతో కూడినటువంటి ఆ యొక్క పేరును ఎల్లప్పుడూ కూడాను వారు క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ కూడాను క్రీస్తు వారికి వారు ఎప్పుడు కూడాను శిష్యులుగా వారు వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో వారు జీవించినట్లుగా మనము చూస్తున్నాం. అందువలన మనము ఈ సమయమందు మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అని అచ్చట ఉండి ఉన్నది. కావున ఏకైక గురువు యేసుక్రీస్తు వారు. తదుపరి ఈ యొక్క క్రీస్తు అయినటువంటి ఆ ప్రభువుని ఎవరైతే స్వకీయ రక్షకుడిగా అంగీకరిస్తారో వారు క్రైస్తవులని, అంతకు ముందు వారు శిష్యులుగా ఉన్నారని, తదుపరి కూడాను వారు శిష్యులుగా ఉండబట్టే ఆ యొక్క క్రైస్తవ నామధ్యేయమును సార్థకము చేసుకొని స్థిరముగా పరిపూర్ణముగా క్రీస్తు వారి చెప్పినటువంటి ఆ యొక్క సువార్త సేవలో వారు అనేకమైనటువంటి విజయాలను పొందినట్లుగా, అనేకమైనటువంటి ఆత్మలను వారు క్రీస్తు వారికి సమర్పించినట్లుగా మనము చూస్తున్నాము. అయితే అటువంటి ఆ యొక్క శిష్యులు, ఆ క్రైస్తవులు
ఆ మొట్టమొదట అంత్యకలో క్రైస్తవులు అనబడినటువంటి క్రైస్తవుల గురించి, ఆ శిష్యుల గురించి మనము చూసుకుందాం. వారి గురించి క్రీస్తు వారు మత్తయి సువార్తలోని 28వ అధ్యాయములో 19వ వచనంలో పలికినటువంటి అంశాన్ని మనము తీసుకుందామండి. మత్తయి సువార్త మనందరికీ తెలిసినటువంటి వాక్యం అది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. థ్యాంక్ యూ సార్. చూసారండి, ప్రభు వారు తన యొక్క ప్రియ శిష్యులతో ఆ రీతిగా చెప్పినటువంటి ప్రేమపూర్వక ఆజ్ఞ ఏమిటయ్యా అంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి అని క్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అటువంటి గురుతర బాధ్యత, మహత్తరమైనటువంటి ఆ యొక్క అప్పగింత అలనాటి ఆ యొక్క క్రైస్తవ శిష్యులకు దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి ప్రేమపూర్వక ఆజ్ఞ, రక్షణార్థమై కదండి. అయితే ఆ యొక్క ఆజ్ఞను పొందినటువంటి వారు మత్తయి సువార్త 10వ అధ్యాయములో 2వ వచనంలో మనం చూసినట్లయితే కొన్ని పేర్లు ఉంటాయండి. అవన్నీ కూడాను మీరు చదవండి. ఎందుకంటే మరి మనం నాలాంటి వారు సైతం కూడాను ఆ యొక్క పేర్లను ఎవరైనా అకస్మాత్తుగా అడిగితే చెప్పగలిగేటువంటి విధంగా ఉండటానికి గాను మీరు చదివితే మేము వాటిని మననం చేసుకొని జప్తికి తెచ్చుకొని మేము ఇతరులకు చెప్పడానికి బాగుంటుందండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం, 2, 3, 4 వచనాలని చదవండి. మనమందరం కూడాను అవి మననం అంటే మన యొక్క జప్తికి తెచ్చుకుంటానికి, జ్ఞాపకం పెట్టుకుంటానికి మనం చూద్దామండి. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, శంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయిమయు అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. చూసారండి, ఇక్కడ ఈ 12 మంది శిష్యుల యొక్క పేర్లు ఇచ్చట పేర్కొనబడ్డాయండి. ఆ యొక్క 12 మంది శిష్యులకు క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సూచనలు, బహు జాగ్రత్తలు వారు చెప్పి ఉన్నారు. ఆ యొక్క అంశాలను మనము చూద్దామండి. ఆ యొక్క 10వ అధ్యాయంలో కూడాను 16, 17లో ఆయన చెప్పినటువంటి మాటలు అవసరమే, నేను కాదనటం లేదు. కానీ ఈ యొక్క 23వ అధ్యాయములో ఆయన యొక్క శిలువ బలియాగమునకు త్వరపడుతున్నటువంటి శుభ తరుణాల్లో ఆ ప్రభు వారు మరొక్కసారి నొక్కి వక్కాణించి తన యొక్క ప్రియ శిష్యులకు వారు చెప్పినటువంటి మాటల గురించి ఇక్కడ చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలను చదువుకుందాం. అన్ని చదువుకోవచ్చండి, కానీ అక్కడ వరకు చాలండి. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుంటువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైన వాటిని
నొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులు అని పిలువబడుటయు కోరుదురు. సరేనండి. ఇలా చూసుకున్నట్లయితే చాలా అంశాలు క్రీస్తు వారు అక్కడ చెప్పినట్లుగా మనం వింటున్నామండి. ఇవన్నీ కూడాను చదవబడినటువంటి యొక్క లేఖన విభాగం అంతా కూడాను మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. అయితే వీటిని నేను ఒక ఒక సంస్థకు చెందినటువంటి రూపురేఖలుగా వాటిని నేను ఆ కాలమందు నేను వాటిని అన్వయించుకున్నాను. తీరా చూస్తే ఆ ఒక్క ఏకైక ఆ యొక్క పెద్ద సంస్థ మాత్రమే కాదు, కానీ ఈ యొక్క మన సంస్థలు కూడాను జెస్సుట్స్ ఎలాగైతే ప్రవేశించారో వారితో పాటు అక్కడ నుండి ఆ యొక్క పద్ధతులు కూడాను మనలో ప్రవేశించబడ్డాయి. అయినప్పటికీ కూడాను క్రీస్తు వారి యొక్క కృపచేత ఆయన యొక్క శేషము ఎప్పుడు కూడాను మిగిలే ఉంటుంది. ఆ యొక్క పరిశుద్ధ జనాంగము ఎటువంటి ప్రలోభాలకు ప్రేలాపనలకు ఆస్కారం ఇవ్వకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసేటువంటి శేషించినటువంటి జనాంగము, పరిశుద్ధ భక్తులు దేవుని యొక్క కృపచేత వారు ఎల్లప్పుడూ కూడాను ఈ యొక్క పరిశుద్ధ సంస్థానములో వారు ఉంటారు. దేవుని యొక్క శేషము మిగిలే ఉంటుందని మనం ఈ సమయం ముందు జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి నా వంతు బాధ్యతగా ధన్యతగా నేను చెప్పేటువంటి వినయపూర్వక విశేషములు ఏవి అనగా, మరి క్రీస్తు వారు మొదట 12 మంది శిష్యులను ఎంపిక చేసి వారి ద్వారాగా మీరు సమస్త ప్రజలకు సమస్త ప్రాంతాలకు మీరు వెళ్ళండి, మరి సువార్తను చాటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో వారికి బాప్టిజాలు ఇవ్వండి అని బహుత్తరమైనటువంటి పథకమును దేవుడు పవిత్ర బాధ్యతలను దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు. తదుపరి ఆ దేవుడు యేసు స్వామి మరల వారు చేసినటువంటి ఇంకొక అంశం కూడాను మనం ఈ సమయం ముందు జ్ఞప్తికి తెచ్చుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని ఈ సమయం ముందు చదువుకుందామండి. లూకా 10:1. తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. ఇంకోటి చదవమంటారా? పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పంపిన వారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి. చదవమంటారా సార్? ఇది కూడా చదవండమ్మా. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చాలండి. అంటే అవన్నీ చదువుకోవచ్చండి, నేను కాదంటం లేదు. చూసారా, అచ్చట ఈయన ఈ యొక్క 12 మంది శిష్యులని ఎన్నిక చేసుకున్న తర్వాత తదుపరి ఈయన ఒక 70 మందిని ఏర్పాటు చేసుకొని చక్కని తర్ఫీదునిచ్చి చక్కగా వారికి కావలసినటువంటి ఆత్మ ప్రోక్షణను దయచేసి ఆ యొక్క 70 మందిని వారు వెళ్ళేటువంటి ప్రాంతానికి ముందుగా ఇద్దరిద్దరినిగా వారిని విభాగించి ఏర్పాటు చేసి అభిషేకించి వారిని ఆ యొక్క సువార్త సేవకు, నిత్యరాజ్య సువార్త సేవకు వారిని పంపించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయములో మరి శిష్యుల యొక్క పేర్లు చదువుకున్నాము. తదుపరి 23వ అధ్యాయములో కూడాను
ఆ యొక్క శిష్యుల యొక్క పేర్లు చదువుకొని వారికి దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనము తెలుసుకున్నాం. అయితే ఈ రెండిటిలోనూ ఉన్నటువంటి మధ్యలో జరిగినటువంటి ఒక సంభవం ఉన్నది. ఆ సంభవాన్ని ప్రత్యేకించి నేను ఈ సమయమందు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎలా అనగా దేవుని యొక్క కృపచేత ఈ ప్రభు కుమారు వాక్యము ఏదో ఒకటి ఒక మంచి అంశాన్ని మీకు పొందుపరిచినట్లయితే ప్రభు నాకు కావలసినటువంటి మరి దీర్ఘాయుష్యులు ప్రసాదిస్తారనేటువంటి కుతూహలముతో నేను ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటాను, కొంచెము అతిగా ప్రయాసపడుతూ ఉంటాను. అది ఏమిటయ్యా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని చదవమని నేను ఎప్పుడు చెప్తాను మా సంఘస్థులకి. అయితే మీరు కూడా అదే విధంగా 6:66 చదవండి. ఆ చదివిన తర్వాత మీకు ఎక్కువగా వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 66వ వచనం అండి. సారీ, యోహాను సువార్త 6వ అధ్యాయము 66 అండి. సారీ యోహాను 6:66. ఎందుకంటే ఈ చెప్పబోయే సంగతి మహత్తరమైనటువంటి అంశం. అందుకనే నాకు తొట్రుపాటు వాడు కలిగిస్తున్నాడు. వాడు కలిగించిన నేనున్నది పరిశుద్ధ దేవాలయములో, చెప్పక మానను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 అండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఆయన వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి వెళ్ళిపోయారట. ఎవరు? ఈ 12 మంది శిష్యులు కాదండి, ఈ 70 మంది కాదండి. ఈ యొక్క 12 మందికి ఆ 70 మందికి మధ్యలో ఇస్కరియోతు యూదాలాగా క్రీస్తు యొక్క పిలుపు లేకుండా వాడంతటకు వాడే స్వలాభము కోసము శిష్యరికములో చేరినటువంటి వాడు దొంగతో సమానము, కుక్క స్వభావం కలిగినటువంటి వాడు, పంది లాంటి వాడు ఆ యొక్క ఇస్కరియోతు యూద. వాడిలో ఆ 3 గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ యొక్క ఇస్కరియోతు యూద లాగా కొంతమంది క్రీస్తు వారిని వెంబడించారు. అందు నిమిత్తమై నేను చెప్పినటువంటి మాటను రుజువుపరచుటకు గాను మరొకసారి సహోదరి చదవండి 66వ వచనం. ఓకే సార్. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. చూసారండి, మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదట. వారు వెనుక తీసి వెనుదిరిగిపోయారట. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది తన యొక్క బురదలోకి తిరిగిపోయినట్లు. చూసారండి, ఆ విధంగా వారు ఎప్పుడు కూడాను యేసుక్రీస్తు వారిని వెంబడించలేదట. ఎప్పుడు కూడాను వెంబడించలేదు అని ఒక జనాంగము గురించి, కొంతమంది గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది అంటే అది ఎంతటి కఠినమైనటువంటి వాక్యమో ప్రభునందు ప్రియ సత్యాన్వేషకులారా మీరు ఆకలింపు చేయండి. తదుపరి తప్పితముగా ఏదైనా ఉండి ఉంటే మీరు చెప్పవచ్చు. చూసారా? కావున ఇక్కడ వారు ఎన్నడూ తిరిగి యేసుక్రీస్తు వారిని వెంబడించలేదట. పేతురు చెప్పినట్లుగా ఇహలోక మాలిన్యములను తప్పించుకుని తర్వాత మరలా వారు చిక్కుబడి వెనుకకు మ్రొగ్గి దానిలో కలిసిపోతే, అంటే ఒకసారి వెలిగింపబడి మరి దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మహిమను కనులారా చూసి హృదయాంతరంగాలలో నుండి ఆనందించి అభిషేకించబడి ఆశీర్వదించబడి అనేకమైనటువంటి మేళను చవి చూసినటువంటి వారు ఒకవేళ అటువంటి
పునీతులలో, పరిశుద్ధులలో మరి సాతానుడు ప్రవేశించినట్లయితే ఆ సాతానుడికి తల ఒగ్గి వారు వెనుకకు మ్రొగ్గినట్లయితే అటువంటి వారికి ఎటువంటి రక్షణ, పాప క్షమాపణ ఇక లభించద్దు. కావున వారు ఎన్నడూ కూడాను తిరిగి యేసు ప్రభు వారిని వెంబడించలేదు అని వాక్యం చెప్తుందండి. ఎంతటి దుస్థితి అండి అది, ఎంతటి దౌర్భాగ్యం అండి పౌలు చెప్పినట్లుగా. కావున అలా వెళ్ళిపోయినటువంటి వారిని క్రీస్తు వారు అవగాహన, వారు మీరు అలనాడు పరలోక రాజ్యములో లూసిఫర్తో జతకట్టినటువంటి వారితో మీరు సమానులు అనేటువంటి భావాన్ని ఆయన వ్యక్తపరుస్తూ సవినయముగా వారు ఈ 12 మంది శిష్యుల వైపు తిరిగి చూచి క్రీస్తు వారు పలికినటువంటి మాటను ఇప్పుడు మనము చదువుకుందామండి. 67వ వచనాన్ని చదవండి. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ఈ రెండు కూడా చదవమంటారా సార్? సరేనండి, పర్వాలేదండి, మనకు తెలిసినటువంటి వాక్యాలు ఇవన్నీ. సంతోషం అండి. చూసారా, ఇక్కడ క్రీస్తు వారు అప్పుడు ఆ వెళ్ళిపోయినటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి ఆ పరలోక రాజ్యంలో సాతాను యొక్క అనుచరులు ఏ రీతిగా అయితే ఆయన మీద ఎదురాడి మరి పాపాన్ని ఒడిగట్టుకొని వారు ఆయన చేత గంటివేయబడారో అటువంటి వారిని వీరి యొక్క ప్రవర్తనలో చూసినారు. యేసు స్వామి సర్వాంతరామి, సర్వశక్తుడు, అనంత జ్ఞాని చూసి అటు పిమ్మట తదుపరి ఆ యొక్క శిష్యుల వైపు చూసి క్రీస్తు వారు ఏమని అడిగినారండి? మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు దుందుడుకు స్వభావి, ఏమండి, చాలా తొందరపాటు కలిగినటువంటి వాడు, పట్టుదల కలిగినటువంటి వాడు పేతురు మహాశయుడు, ప్రభువా, మేం మాత్రం నిన్ను విడిచిపోవు నాయనా, మేము మీ చేత ఎన్నిక చేయబడినటువంటి వారము, మేము మీతోనే ఉంటాము స్వామి అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి నాలాగా తొందర ఎక్కువ, తొందరపడి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మాట్లాడినటువంటి మాటకు కట్టుబడి జీవించటానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. అది మనందరికీ తెలుసు. పేతురు గారి యొక్క జీవితంలో వారు ముమ్మారు యేసుక్రీస్తు అంటే నాకు తెలియదండి అని తప్పించుకున్నటువంటి మహాశయుడు పేతురు గారు. కానీ ఇక్కడ మాత్రము సమయోచితముగా వారు మాత్రము పేతురు గారు ఒక మంచి మాటనే ప్రభు వారితో చెప్పి ఉన్నారు. ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవ వాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో ఘంటాపదంగా చెప్పి ఉన్నాడు పేతురు. అయితే ఎట్టకేలకు ఆయన మనుషుడిగా కొంచెం తొట్రపాటుకు గురి చెందినప్పటికీ కూడాను, త్రొట్టిల్లినప్పటికీ కూడాను తదుపరి ఆయన క్రీస్తు వారి యొక్క ఆశీర్వాద వచనంతో మరలా ఆయన స్థిరపడి బలపడి మరి ఒక రోజులోనే 3000 మందికి జ్ఞానస్నానం ఇచ్చినటువంటి ప్రదాత, మరి పాస్టర్లందరికీ కూడాను మార్గదర్శి పేతురు మహాశయుడు. ఆ రీతిగా ప్రభువారు పేతుర్ని అభిషేకించారు. సరే, మరి ఒక అంశం ఇక్కడ మనం చదువుకున్నటువంటి దానిలోంచి మనం మాట్లాడుకుందామండి. ఏమండి, క్రీస్తు వారిని అంగీకరించకుండా, ఒకవేళ అంగీకరించి మరల యేసుక్రీస్తు వారి మీద అలిగి క్రీస్తు వారి మీద దూషణతో
వేరే అభిప్రాయముతో క్రీస్తు వారి దగ్గర నుంచి వెనుదిరిగి పారిపోయినటువంటి వారు, అసలు క్రీస్తు వారు మనకు దేవుడే కాదు, ఆయనతో మాకు ఎటువంటి పని లేదు అనేటువంటి వారు, క్రీస్తుని లోకరక్షకుడిగా దైవ కుమారుడిగా అంగీకరించకుండా ఉండేటువంటి వారు గురించి మనము ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము చెప్పుకున్నటువంటి మాట ఏమిటండి? దేవుని ముద్ర కలిగినటువంటి వారా, సాతాను ముద్ర కలిగినటువంటి వారా అని మనం మాట్లాడుకుంటాం కదండి. మరియు ఆ యొక్క 666 ఆదివార చట్టము, నిర్బంధ ఆదివార చట్టము, ఆ యొక్క 666 వీటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం కదండి. మనకు తెలుసు కదండి, మనమే ఈ యొక్క లోకానికి ఈ యొక్క అడ్వెంటిస్టులుగా ఇతరులకు మనము బహు స్పష్టముగా తెలియపరిచేటువంటి బాధ్యత ఎల్ఎన్జి వైటమ్మ గారి ద్వారాగా దేవుడు మన యొక్క పరిశుద్ధ సంస్థానానికి దేవుడిచ్చినటువంటి గొప్ప శ్లాఘ్యత ఆ యొక్క అంశం. అయితే ఇక్కడ ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము 66లో వారు వెనుక తీసి కొందరు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎప్పుడు కూడాను యేసుక్రీస్తు వారిని తిరిగి అంగీకరించలేదు అనేటువంటి ఆ యొక్క 66వ వచనాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే క్రీస్తు వారిని అంగీకరించటం లేదో, ఎవరైతే అవహేళనగా మాట్లాడుతున్నారో, ఎవరైతే క్రీస్తు వారి యొక్క శిలువ బలియాగమును ఆయన యొక్క జన్మ వృత్తాంతమును అవహేళన చేసి మాట్లాడుతున్నారో వారందరూ కూడాను వారు ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేరు, దేవుడిని వెంబడించలేరు, దేవుని యొక్క కృపకు పాత్రులు అవలేరు. తిమోతి చెప్పినట్లుగా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు 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 అని మనము గమనించాలి. అచ్చట యేసుక్రీస్తు వారు ఆ వెళ్ళిపోవచ్చినటువంటి వారి గురించి పరలోక రాజ్యములో తిరుగుబాటు చేసినటువంటి లూసిఫర్ యొక్క అనుచరుల్ని ఏ రీతిగా అయితే ఆయన జ్ఞాపకానికి తీసుకొని వచ్చారో, మనం కూడాను మన యొక్క దైనందిన జీవితంలో మన యొక్క సువార్త సేవా విభాగములో మనల్ని అడ్డగించేవారు, మనల్ని ఆటంకపరిచేవారు, మనల్ని అవహేళన చేసేవారు, మన మీద అపనిందలు వేసేవారు, మనకు అడ్డుగోడలుగా ఉంటున్నటువంటి వారు అందరూ కూడాను ఏ మాత్రము అనుమానము లేదు, సందేహం రాకూడదండి. 666 ముద్ర వేయబడినటువంటి వారు 666 666 ఆ 3 6లు మృగము ముద్రకు వారు లోనైపోయారని మన వంతు మనము చేయవలసింది. ప్రభువా నీ చిత్తము, ఈ యొక్క కృపకాలము ముగియక మునుపు సాతానుడికి నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రేస్ పీరియడ్ ప్రకారంగాను ఒకవేళ వారికి నీవు ఇచ్చి ఉన్నావా స్వామి, లేకపోతే ఎదురాడు మనసును నీవు వారికి దయచేసి ఉన్నావా, అంటే సమ్మతించి ఉన్నావా, వారు నిజంగానే వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారా ప్రభువా, ఈ యొక్క మనిషి జ్ఞానానికి మాకు అర్థం కాదు స్వామి, అటువంటి వారి యొక్క గతి దుర్గతి పురోగతి సమస్తము నీ చేతిలో ఉన్నది ప్రభువా అని క్రీస్తు వారికి మనము సమర్పించుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎండి ఉన్నది. మరి ఈ క్రీస్తు వారికి 12 మంది 70 మంది శిష్యులు ఉన్నారు. ఈ 70 మంది కాకుండాను క్రీస్తు వారికి ఇంకా శిష్యులు ఎంతమంది ఉన్నారండి? ఎందరో ఉన్నారు. ఆయన ఎందరునో చనిపోయినటువంటి వారిని బ్రతికించారు, ఎన్నో అద్భుతాలు చేశారు. కుంటి వారిని, గుడ్డి వారిని, రోగగ్రస్తులను, తాపజ్వర పీడితులను, పాప బంధకాలలో నుండి అనేకటువంటి వ్యాధిగ్రస్తులను యేసుస్వామి ఎందరునో ఆయన స్వస్థపరిచారు. ఆయన చేత ఆ విధంగా మేలులన్నీ పొందినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులే. సమరయ స్త్రీ సమాజములో ఆమె 12 గంటలకు మాత్రమే ఆ బావికాడికి వచ్చి, యాకోబు తవ్వించినటువంటి బావికాడికి వచ్చి ఆ యొక్క నీళ్లు తీసుకొని త్రాగవలసినటువంటి దుస్థితి, ఒక ఆమెకు ఉన్నటువంటి కండిషన్స్ బట్టి ఆ యొక్క సమరశ్రీ కూడాను
దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప ద్వారాగా ఆ సమరేశ్వరి యేసుక్రీస్తు వారిని మెస్సియాగా గుర్తించి ఆయనకు బరపెట్టుకొని ఆయనకు ప్రార్థనలు చేసి మరి తన యొక్క ఊరి వారిని అందరినీ కూడాను రక్షణ పొందే విధంగా చేసినటువంటి సమరయశ్రీ కూడాను క్రీస్తు వారి యొక్క శిష్యురాలే. ఆమె యొక్క పిలుపు మేరకు వచ్చి స్వయముగా క్రీస్తు వారిని గమనించి పరిశీలించి ఆయన యొక్క ప్రేమకు ఆయన యొక్క ఆదరణకు నోచుకున్నటువంటి ఆ ఒక్క ప్రజలు ఆ గ్రామ ప్రజలు అందరూ కూడాను క్రీస్తు వారికి శిష్యులే. మరి మగ్దలేన మరియ గారు వారు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యము ఏమండి, ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ఎందరో క్రీస్తు వారికి శిష్యులుగా మనము చూస్తున్నాం. మరి అటువంటి విధానములోనే మరి పౌలు గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దామండి. పౌలు గారు కూడాను క్రీస్తు వారిని పోలి ఆయన చేసినటువంటి ఆ యొక్క డిజైపుల్స్ ట్రైనింగ్ సిస్టాన్ని ఆయన ఫాలో చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. పౌలు గారు చాలా వాటిలో మనకు క్రీస్తు వారిని కళ్ళకు కట్టినట్లుగా చూపించగలిగినటువంటి యోధుడు, ప్రవీణుడు, భక్తిపరుడు పౌలు గారు నిజమైనటువంటి సమర్పణ జీవితం కలిగినటువంటి వారు. భక్తుడైనటువంటి పౌలు వారు చేసినటువంటి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్, ఆ ట్రైనింగ్ క్లాస్ గురించి మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 6-7 వచనాలని ఈ సమయమందు సహోదరి చదువుతారు. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చూసారండి, ఇక్కడ క్రీస్తు వారిని పోలి పౌలు గారు చేసినటువంటి ఈ ట్రైనింగ్, ఈ యొక్క సమర్పణ, ఆ ప్రావీణ్యతను, వారికి కావలసినటువంటి నైపుణ్యమును, సువార్త సేవ స్ఫూర్తిని పౌలు గారు వారికి తీసుకొని వచ్చారు. దీనిలోంచి నాకు ఈ సమయం మందు నా యొక్క మనస్సునకు వెలువడేటువంటి అంశం ఏమిటయ్యా అంటే, నేను ఒక వాలంటరీ పాస్టర్ గా జాయిన్ అయినటువంటి సమయంలో కొంతమంది పెద్దవారు పాపం అమాయకులు, వీడు ఎందుకు ఈ యొక్క సువార్త సేవకు వచ్చాడు, వీడు మనవాడు కాడే, ఏదో వ్యాపారమో ఏదో చేసుకొని బ్రతకచ్చు కదా, వీడెందుకబ్బా అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. పెద్దలు, మన ప్రియులు, ఆత్మీయులు. కానీ దేవుడు అలా నన్ను వదిలేయలేదండి. నన్ను పోషించటానికి, నేను ఈ పాటి వైభోగాన్ని జీవించటానికి నేను నాకంటే యోగ్యులైనటువంటి వారితో కాస్త అకాలమందు పుట్టినట్లు పౌలు చెప్పాడు. నేను కూడాను అకాలమందు బైపాస్ రూట్లో క్రీస్తు వారి యొక్క పరిచర్యలో వచ్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిందారు. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, కోపంతో కాదు, కానీ కొందరు ఉంటారండి, ఇతరులు వాక్యము నేర్చుకోవటం వారికి ఇష్టం ఉండదు, నొచ్చుకుంటారు. ఎక్కడ వీడు నేర్చుకుంటాడో, వీడు ఎక్కడ నేర్చుకొని మనకంటే ఎక్కువగా ఎక్కడ బాగా మాట్లాడుతాడో, మన వారికి రావాల్సినటువంటి పదవి, పేరు ప్రఖ్యాతులు ఇతగాడికి వస్తాయేమో, వీడెవడు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాడు, వీడు మనలోకి వచ్చి మన వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యొక్క ఆదరాభిమానాలను వాడు పొందుకుంటాడేమో అనేటువంటి అక్కసుతో కొంతమంది ఉంటూ ఉంటారండి. చాలా చోట్ల సంఘస్థుల పట్ల కూడాను కొంతమంది పాస్టర్ గారులు వారు ఎదగటం ఇష్టం ఉండదు.
ఎల్లకాలము నేనే జీవించుంటానండి. నాకు నువ్వు వాక్యోపదేశాన్ని దేవుని కృప చేత ఇచ్చినటువంటి పాస్టర్ నారాయణ మరణించలేదా? ప్రభునందు ఆయన నిద్రించలేదా? ఎల్లకాలం మనమే ఉండం, పుట్టి ఊగులాడం. మనము ఉన్నా పోయినా మన యొక్క సేవను స్ఫూర్తిదాయకంగా తీసుకొని అనేకులు సువార్త సేవలో మున్ముందుకు సాగాలి అనేటువంటి సదుద్దేశము మొదట నాలో రావాలి. అలా రాకుండా నా పేరే ముందుండాలి, నా చెయ్యే పైన ఉండాలి అని నేను స్వార్థంతో కనుక ఒకవేళ ఆలోచన చేస్తే దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాన్ని, వాక్య జ్ఞానాన్ని నాకంటే చిన్నవారికి, నేను ఎవరి మీదనైతే ద్వేషాన్ని పెంచుకుంటున్నానో, నేను ఎవరినైతే వారిని అణిచివేయాలని కోరుకుంటున్నానో అటువంటి వారిని దేవుడు లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి వారు దేశము యొక్క ఉన్నత స్థలములలో మంచి సువార్థికులుగా వెలుగొందే విధంగా క్రీస్తు వారు చేస్తారనేటువంటి పరమ సత్యమును మనము మరిచిపోకూడదండి. మనకు సాధ్యమైనంత వరకు ఇతరులను మనము క్రీస్తు వారికి శిష్యులుగా చేయుటలో, క్రీస్తు వారి యొక్క వాక్యోపదేశాన్ని అందించడానికి సువార్థికులుగా, సువార్థికరాండ్రులుగా అనేకులు తయారయ్యే విధంగా ఈ యొక్క పౌలు గారు చేసినట్లుగా మనం కూడా చేయాలి. కేవలము పౌలు గారు ఈ యొక్క 12 మందితోనే సరిపెట్టుకోలేదండి. మా వారితోనూ, మా కుటుంబీకులతోనూ, మా వంశీకులతోనూ అని ఆయన ఏమీ సరిపెట్టుకోలేదండి. ఆయన సమర్పణ జీవితాన్ని జీవించి ఉన్నారు. ఆయనకి ఉన్నటువంటి వసతులు ఎన్నో ఉన్నవి. అయినప్పటికీ కూడాను క్రీస్తు నిమిత్తము ఆయన బ్రహ్మచర్యాన్ని కొనసాగించారు. ఎవరితోనూ నింద పడకుండా పవిత్రంగా ఆయన జీవించారు. సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంటిలో ఉండి వారి యొక్క రెక్కల కష్టాజితము ఆయన యొక్క చేతులతో డెరాలు కుట్టుకొని ఆ యొక్క తండ్రి తాత దగ్గర నుంచి వచ్చినటువంటి వంశ పారపర్యమైనటువంటి వృత్తిని ఆయన వదులుకోకుండా, ఆ యొక్క వాక్యోపదేశము పొందేటువంటి వారికి భారంగా ఉండకుండా స్వహస్తములతో ఆయన కష్టించి పని చేసుకొని సువార్త సేవ చేసినటువంటి మంచి మాదిరికరమైనటువంటి సేవకుడిగా పౌలు గారు మనకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారంగా మనము అనేకులను సువార్థికులుగా మనము వారిని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నదండి. మరి ఏలియా గారి దగ్గర ఎలీషా వాక్యాన్ని నేర్చుకున్నాడు. మరి వాడుక భాషలో చెప్పాలి అంటే గురువుగా చెప్పుకోవాలి. కానీ ప్రభువులకు ప్రభు, గురువులకు పరమ గురుడు యేసుస్వామి, అది మాత్రం నిజం. అయితే అటువంటి విధంగా ఏలియా గారి దగ్గర ఎలీషా గారు వాక్యోపదేశాన్ని పొంది ఉన్నారు. మరి అపోస్తల కార్యంలో ఫిలిప్పు ద్వారాగా నపుంసకుడు వాక్యోపదేశాన్ని పొంది ఉన్నాడు కదండి. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క ఏలియా గారు దగ్గర ఎలీషా పొంది ఉన్నాడు. కానీ చెప్పాలంటే మరి పెద్దవారు ఏకీపిస్తారు, అభ్యంతరం చెప్తారు, నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం చొప్పున నేను మాట్లాడేటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఏలియా గారి కంటే అనేకమైనటువంటి అద్భుతాలు చేసే స్థాయికి దేవుడు ఎలీషాని అభిషేకించినారు. ఆయన చనిపోయినటువంటి మృత కళేబరం నుండి కూడాను దేవుడు తన యొక్క మహత్కార్యమును చేసి ఉన్నాడు. ఆయన యొక్క సమాధిలో ఇంకొక మృతదేహాన్ని తీసుకొని వచ్చి వారు సమాధి అంత్యక్రియలు చేసేటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఎలీషా యొక్క మృత కళేబరానికి శక్తినిచ్చినటువంటి యేసు స్వామి మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, సర్వజగముల సృష్టికర్త కదండి. అటువంటి ధన్యతను చనిపోయినటువంటి ఎలీషా గారి యొక్క మృతదేహానికి చాలా ప్రాధాన్యతను యేసు ప్రభు ఇచ్చి ఉన్నారు.
అందుకని పౌలు చెప్పినట్లుగా మనం కూడాను బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. మనం చనిపోయినప్పటికీ కూడాను మనము ఈ యొక్క వాక్య సేవ విభాగము ద్వారాగా మన యొక్క పరిచర్య, మన యొక్క ప్రసంగాలు అవి ఎప్పుడు కూడాను జీవిస్తూనే ఉంటాయి. కృతజ్ఞత కలిగినటువంటి వారు, మనము చెప్పినటువంటి వాక్యమును అంగీకరించినటువంటి వారు, ఇష్టపడేటువంటి వారు, మనం ఉన్నా లేకపోయినా వారు ఫలానా వ్యక్తి, ఫలానా అమ్మ నాకు సత్యాన్ని తెలియపరిచింది, నన్ను నిజదేవుడి దగ్గరికి నడిపించారు అని కొందరు ఉన్నది ఉన్నట్లుగా యథార్థ హృదయులై వారికి వాక్యోపదేశం చేసినటువంటి మహానీయుల గురించి చెప్పక మానరు కదండి. అయితే మరి ఈ యొక్క ఎలీషా గారి దగ్గర వాక్యోపదేశము పొందినటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి నా పేరు పెట్టుంటే బాగుండేది, కానీ నేను ఇప్పుడు ఆయన పేరు నేనే పెట్టుకుంటాను. ఆయన పేరు ఏంటంటే గెహజీ. ఏమండి, ఆయన లంచం కోసం కక్కుర్తి పడ్డాడు, డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు. ఎలీషా గారి పేరు చెప్పుకొని వాడు లాభార్జన, ధనార్జన కోసం వెళ్ళాడు. తదుపరి అతగాడు మరలా దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృపచేత అటు ఇటుగా కాస్త కోస్తో మరి ఎలీషా గారికి తగినటువంటి సేవకుడిగా ఆయన పేరుగాంచినట్లుగా మనము భావించుదాం. ఇటువంటి క్రీస్తు వారిని మనము అభిషిక్తుడిగా, స్వకీయ రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించినటువంటి మనము పౌలులాగా, సమరయ స్త్రీలాగా, మగ్దలేనే మరియలాగా, యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు లాగా, ఏరియా లాగా, ఎలీషా లాగా, చివరికి గెహజీ లాగా మనమందరం కూడాను క్రీస్తు వారి యొక్క సువార్త సేవను చేయాలని మనము అనుకుంటూ ఉంటాం. అయితే మన యొక్క సువార్త పరిచర్య విభాగములో సాతానుడు కొన్ని ఆటంకాలను, అడ్డంకులను, అవరోధాలను, అవస్థలను, అపనిందలను మనకు వాడు తీసుకొస్తూనే ఉంటాడు. అయితే వాటిని మనము చూసి ఆ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనముల ప్రకారంగా అనేకులు యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు అనేటువంటి దుర్గతికి, దుష్ట త్రయముగా మనం ఎవరు కూడా మారకూడదని ఈ సమయం అందు మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరి పౌలు గారికి కూడాను, అంతటి మహాతర భాగ్యం కలిగినటువంటి పౌలు గారు కూడాను ఒక సంకట స్థితిలో, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడాను పౌలు గారు సువార్త సేవ చేయటం మానలేదు అని చెప్పటానికి ఒక ఉదాహరణను నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నానండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 27, 28 వచనాలని దయచేసి చదవండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 27, 28 అండి. ఓకే సార్. అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఇదంతా చదువుకోవచ్చండి, మంచి అంశము. సమయం అవుతుందని నేను ముగిస్తున్నాను. చూసారా, ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చూడండి. అక్కడ పౌలు గారి యొక్క పరిస్థితి ఎలాగుంది? ఆయనను దోషిగా బోనులో నిలబెట్టారు. ఆయన పైన ఉన్నటువంటి అధికారి అయినటువంటి అగ్రిప్ప రాజు గారితో గురించి ఈయన ప్రస్తావిస్తున్నటువంటి సంభాషణ ఏమిటయ్యా అంటే, రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును అన్నాడు. మనము కొన్ని చోట్ల మన యొక్క బంధువుల దగ్గర మనము వెళ్ళినటువంటి పెండ్లి కార్యక్రమాలలో మనము ఎన్నిసార్లు క్రైస్తవుడుగా కాకుండా
ఇంకొక విధంగా ఎన్నిసార్లు మన వేషధారణను, మన యొక్క భాషా ప్రవీణతను ఏ రీతిగా మలచుకున్నామో, మార్చుకున్నామో, క్రైస్తవాన్ని మనము ఎంతగా భయపడి దాచుకున్నామో ఆ యొక్క సందర్భాల గురించి నేను వివరంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నాలాంటి వాడికి అవి తటస్థించినటువంటి తరుణాలు ఉన్నాయి. నేను చాలా కాలం పాస్టర్ అయిన తర్వాత కూడాను ట్రైన్‌లో క్రైస్తవుడిని అని నేను ఎప్పుడు బయటపడలేదు. ఎప్పుడు అంటే అప్పుడు, ఒకప్పుడు. చూసారా? అటువంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. అయితే వాటిని అన్నిటినీ కూడాను మనము ఛేదించి, అధిరోహించి క్రీస్తు వారికి సమర్పించుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. ఆఖరిగా మరొక వచనాన్ని చదువుకుందామండి. పేతురు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక అండి, 4వ అధ్యాయము 16వ వచనం అండి, 216వ పేజీ. ఓకే సార్. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు పడక ఆ పేరును బట్టియే దేవుడిని మహిమపరచవలెను. థ్యాంక్ యూ సార్. చూసారండి, ఇంకా అవన్నీ చదువుకోవచ్చు, కానీ మనకు ముక్కుసూటిగా ఒకే ఒక అంశం. ఎవడైనను, వాడు పాస్టరో, వాడు యాక్టరో, వాడు డాక్టరో, ఇంజనీరో, వాడు ఆ కులవస్తుడో, ఈ కులస్తుడో, ఆ యొక్క ప్రాంతానికి, రాష్ట్రానికి చెందినటువంటి వాడో, ఈ రాష్ట్రానికి చెందినటువంటి వాడు అనేటువంటిది కాదు. కానీ ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదు. ఆ క్రైస్తవుడు అనేటువంటి పేరును బట్టి మనము సంతోషముగా, పౌలు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ కూడాను ప్రభువునందు ఆనందించుడి, కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు వారికి ఎల్లప్పుడూ మీరు చెల్లించుడి అని పౌలు చెప్పినటువంటి అంశ ప్రకారంగా మనము క్రీస్తు వారి యొక్క శిష్యులుగా, క్రీస్తు మనకు పరమ గురుడుగా, ప్రభువులకు ప్రభువుగా, సర్వాంతిరామిగాను, సర్వసృష్టికర్తగాను క్రీస్తు వారిని మనము ఎల్లప్పుడూ కూడాను కీర్తించాలే కానీ మనము ఆయనను కించపరిచి మనము మన యొక్క నోట నుండి వేరే పదములు, వేరే అంశములు మన నోట నుండి రాయనీయకూడదని అంతకు ముందు మనము ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి వాక్యాలను కూడా మనం చదువుకొని ఉన్నాం. ఆ రీతిగా మన యొక్క మనస్సులోను, మన యొక్క మాటలోను, మన యొక్క సాక్ష్యములోను, మన యొక్క సంభాషణలోను ఏదో ఒక విధంగా క్రీస్తు వారిని మనము వెల్లడిపరచవలసినటువంటి, ప్రచురించవలసినటువంటి అంశము ఉండి ఉన్నది. అందుకని దేవుడు సమస్త మానవాళిని ఆయన యొక్క స్తోత్రమును ప్రచురము చేయ నిమిత్తమే మనలను ఇహమందు మనుషులుగా సృష్టికర్తైనటువంటి యేసు స్వామి జన్మింప చేసినటువంటి ఆ సృష్టికర్తకు మనము కుమారులుగాను, కుమార్తెలుగాను వెలుగొందే విధంగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము ఎల్లవేళలా మనకు తోడై ఉండి